హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. సో ఈరోజు నేను హై బీపీ గురించి మాట్లాడదాం అనుకున్నాను అండి. సో కామన్గా మన ఇండియన్స్లో బీపీ అనేది చాలా కామన్గా హై బీపీ చాలా చూస్తుంటాము. సో ఈ హై బీపీ వచ్చే కారణాలు, రీజన్స్ ఏంటి అండి? సో మోస్ట్ కామన్గా మనకి బీపీ ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ అండి. కుటుంబంలో కనుక ఒకవేళ హై బీపీ ఉంటే సో డెఫినెట్లీ దెర్ ఈజ్ ఛాన్స్ వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ కనుక లేకపోతే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ అండి. సో జంక్ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ ఉన్న డైట్స్, పికిల్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్, ఇట్లాంటి మసాలా స్పైసీ ఫుడ్స్ ఉన్న ఫుడ్స్ చేసుకుంటూ, అండ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, సో ఇలాంటి కారణాలు ఖచ్చితంగా ఉంటాయండి. సో హై బీపీ వల్ల సో ఎనీవన్ 20 years నుంచి మనం 70 to 80 years వరకు ఎవరికైనా ఈ మధ్య కాలంలో హై బీపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు అంత యంగ్ ఏజ్లో వస్తున్నాయంటే ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ అండి, లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ఫ్యామిలీ హిస్టరీ. సో ఖచ్చితంగా వాళ్ళకి కనుక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆల్ యంగ్ పీపుల్ యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ డైట్ అండ్ చిన్నప్పటి నుంచే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక ఖచ్చితంగా మనం అది కాకుండా అవాయిడ్ చేయొచ్చండి. సో ఇలాంటి హై బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు? సో యూజువల్గా అండి హై బీపీ ఉన్న వాళ్ళు చాలా హెడేక్, సివియర్ హెడేక్, కళ్ళు తిరగడము, కళ్ళు మస్కలాగా కనిపించడము, నెక్ పెయిన్స్, మెడనరాలు గుంజడము, చాలా వీక్గా అనిపించడము, గుండె దడదడ కొట్టుకోవడము, సో దమ్ము, ఆయాసము, కాలు వాపులు, సో ఇలాంటి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు వెంటనే తన బీపీ చెక్ చేయించుకోవాలి. సో బీపీ చెక్ చేయించుకొని ఖచ్చితంగా కనుక వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే సో వాళ్ళు దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్. సో నార్మల్ బీపీ అనేది మనం నార్మల్గా సిస్టోలిక్, డయాస్టోల్ ఉంటుంది. 120/80 ఈజ్ ద నార్మల్ బీపీ అండి. సో 130/90 is considered borderline high. Anyone above 130/90 we diagnose as hypertension. సో వెంటనే వాళ్ళు ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ అలాంగ్ విత్ అవసరమైతే మెడికేషన్స్ కూడా చేస్తారు. సో ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్, ఒకవేళ యంగ్ పేషెంట్ ఆర్ ఫస్ట్ టైం హైపర్టెన్షన్ ఉన్నప్పుడు వీ విల్ డూ సమ్ బేసిక్ వర్కప్. సో బేసిక్ టెస్ట్లు చేస్తాము, లైక్ కిడ్నీ టెస్ట్ కానీ, సో ఈసీజీ కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, కొన్ని టెస్ట్లు చేసి దాంట్లో ఏమన్నా ఎవిడెన్స్, మనకు హై బీపీ ఉండే ఎవిడెన్స్ కొన్ని ఆర్గన్స్కి డ్యామేజ్ అయితే తెలుస్తాయండి. సో ఇలాంటి మనకి ఎర్లీగా తెలిస్తే కనుక వాళ్ళు వెంటనే డ్యామేజ్ అని తెలిస్తే వాళ్ళు వెంటనే మనం టాబ్లెట్స్ వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాము. సో అలాంగ్ విత్ ద మెడికేషన్స్ వీల్ ఆల్సో పుట్ దెమ్ ఆన్ డైట్, స్ట్రిక్ట్ లో సాల్ట్ డైట్. సో లో సాల్ట్ అంటే ఎంత అంటే లెస్ దెన్ 1 teaspoon per day అండి, 5 grams per day, less than 5 grams per day ఈజ్ కన్సిడర్డ్ లో సాల్ట్ డైట్. సో దానికన్నా తక్కువ సాల్ట్ తీసుకుని, సో పికిల్స్ అవాయిడ్ చేయడము, ఎక్కువ సాల్టీ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ, అండ్ అట్లీస్ట్ 45 minutes to 1 hour per day ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ వీక్లీ 5 to 6 days కనుక తను ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, మెడికేషన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఫాలోఅప్లో ఉంటే ఖచ్చితంగా మనం హై బీపీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో ఈ హై బీపీని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? హై బీపీని నేను కంట్రోల్ చేసుకోకపోతే ఏ కారణాలు, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు? సో మళ్ళీ సేమ్ కొలెస్ట్రాల్ అనే హై బీపీ వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, సో ఇలాంటి కిడ్నీ ఫెయిల్ అయిపోవడము, సో ఇలాంటి చాలా కామన్గా చూస్తుంటాం. సో అందుకే ఎర్లీగా కనుక మనం హై బీపీని కనుక డిటెక్ట్ చేసి తొందరగా స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్, సో డెఫినెట్లీ మళ్ళీ మనం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ బీపీని మనం నార్మల్గా రెగ్యులర్గా కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకే ఎనీ పేషెంట్స్కి కనుక ఇలాంటి నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళు వెంటనే ఎర్లీగా వచ్చి బీపీ చెక్ చేసుకొని కన్సల్ట్ ఎనీ ఫిజిషియన్ టు స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్. అండ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం కాకుండా డెఫినెట్గా మనం ప్రివెంట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ.